హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవి ఏంటో మీలో ఎంతమందికి తెలుసు? తెలిసినా తెలియపోయినా నేను చెప్పే బాధ్యత నాకుంది కాబట్టి నేనైతే చెప్పేస్తున్నాను. ఇవి భోగి పిడకలు అనమాట అండి. సంక్రాంతి రోజు మొదటగా వచ్చే భోగి రోజు మనకి ఇవి ఎంతో అవసరం అనమాట. మన ఇంట్లో ఉన్న పిల్లలందరితోనూ అలాగే పెద్దవాళ్ళతో కూడా ఈ భోగి దండలు అయితే వేయడం జరుగుతుందండి. ఈ భోగి పిడకలు అనేవి శాస్త్రోత్తరముగా కూడా చాలా శ్రేష్టమైనవి అనమాట అండి. ఈ భోగి పిడకలు ఆవు పేడతో అయితే చేస్తామండి. ఉదయాన్నే లేచి చక్కగా ఆవు పేడను అయితే తెచ్చి శుచిగా పసుపు నీళ్ళు చల్లి దాంట్లో కాస్తన్ని వేప ఆకులు వేసి ఇలా అయితే మేము పిడకలుగా చేయడం జరుగుతుందండి. ఇదిగోండి చూసారా, ఇందులో ఆ వేపాకు కూడా కనిపిస్తుంది. ఇవి మనకి భోగి రోజు భోగి పిడకలు వేసిన తర్వాత ఇందులో కొన్ని పిడకలు కూడా మేము డైలీ ధూపానికి అయితే ఉంచుతామండి. ఇంట్లో డైలీ చక్కగా ధూపం వేయడం కూడా చాలా శ్రేష్టం అనమాట అండి. ఇందులో మనం భోగి పిడకల్లోనే ఒకటి తల్లి పిడక అనేది ఇలాగా పెద్దగా వేస్తాం అనమాట అండి. దీనికైతే 5 చిల్లులు పెట్టడం అనేది జరుగుతుంది. అలాగే అరటిపండు అని చెప్పి ఇదిగోండి ఇలా పొడుగ్గా కూడా ఒకటి వేస్తాం అనమాట. ఇది తరతరాల నుంచి వస్తున్న శాస్త్రోక్తమైన పని చక్కగా చేయడం అయితే జరుగుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ భోగి పిడకలు మీరు మీ ఇంట్లో ఇలానే చేస్తారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.